అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ పన్నీర్ కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. హోమ్ స్టైల్ కర్రీ అన్నమాట. ఎటువంటి హోటల్ స్టైల్ గ్రేవీస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. యాక్చువల్గా పన్నీర్ అనగానే అందరికీ టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి లెంతీ ఉంటుంది కదా అనుకుంటారు కదా. ఈ టైప్లో కనుక మీరు ఒకసారి ట్రై చేశారంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి. అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. నేను రెగ్యులర్గా పన్నీర్ కర్రీని సింపుల్ వేలో చేయాలి అనుకుంటే కనుక ఈ రకంగానే చేస్తాను. సో ఈ పన్నీర్ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మనం హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ చేస్తే కనుక అది చపాతీలోకి అంత టేస్టీగా ఉండదు, బట్ ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా చేసుకునే రెసిపీ. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే హోమ్ స్టైల్ డెలిషియస్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చండి. బటర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 200 గ్రాముల దాకా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన ప్లేట్లోకి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉండే వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇలా రోస్ట్ చేసుకున్న పన్నీర్ని నీళ్ళలో వేయటం వలన కర్రీ చేసిన తర్వాత కూడా పన్నీర్ ముక్క గట్టిగా సాగినట్టుగా కాకుండా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. అలాగే మనం చేసే గ్రేవీ అనేది ఈ పన్నీర్ ముక్కకి పీల్చుకొని జ్యూసీగా ఉంటుంది. ఇలా నీళ్ళలోకి పన్నీర్ వేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్రేవీలోకి వేసేటప్పుడు ముక్కలతో పాటుగా వాటర్ని కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి గరం మసాలాలు యూజ్ చేయట్లేదండి. నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఈ పన్నీర్ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఇది కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా తరుగుకున్న ఉల్లి తరుగును వేసేసుకోవాలి. ఉల్లిపాయ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది ఎంత వేగితే మనకు కూరలోకి గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. మీరు కావాలంటే టమాటాలను చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. 2 మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతుందండి. టమాటా ప్యూరీతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేయట్లేదు కదండి, అందుకే గ్రేవీ కోసం అని చెప్పి పెరుగుని యాడ్ చేసేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అన్నీ వేసేసిన తర్వాత టమాటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చక్కటి గ్రేవీ తయారైన తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకొని వాటర్లోకి తీసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. అంతా కూడా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని టేస్ట్ని సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడే మనకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి నీళ్ళని ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని చీల్చుకొని వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కస్తూరి మేతిని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఆయిల్ పైకి తేలి మంచి గ్రేవీతో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దింపేసుకోవడమే. అంతే, చాలా డెలిషియస్గా సూపర్ టేస్టీ ఉండే హోమ్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.
ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ టైం తీసుకోదు. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ పన్నీర్ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.